ఒక్కో పండక్కి ఒక్కో ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు. యంగ్‌స్టర్స్, పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టంగా చేసుకునే పండగ వినాయక చవితి. ఎందుకంటే ఆ పండాలు కట్టడం నుంచి, వినాయకుడు బొమ్మ కొనుక్కురావడం నుంచి ఆ 9 డేస్ ఫుల్ ప్రాపర్‌గా ఎంజాయ్ చేసేది పిల్లలే అనమాట. పెద్దవాళ్ళకంటే పిల్లలు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు వినాయక చవితి ఎప్పుడొస్తుంది, ఎప్పుడొస్తుంది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఫెస్టివల్. నాకు చాలా ఇష్టమైన ఫెస్టివల్ అనమాట. పెద్దలు మీరు చేయాల్సింది ఏంటంటే రకరకాల ప్రసాదాలు వండి పెట్టాలి వాళ్ళ కోసం. సో, ఇవాళ మీకోసం నేను పూర్ణాలు చూపిస్తున్నాను. ఐ నో చాలామంది వరలక్ష్మి వ్రతానికి చేసుకుంటారు. కానీ వినాయక చవితికి చేసుకున్నా గానీ 9 డేస్‌లో ఒకరోజు ప్రసాదంలా పెట్టుకోండి. చాలా క్రేజీగా ఉండిద్ది. సో, ఈ రెసిపీ నేను చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్‌గా వరలక్ష్మి వ్రతాలు అయినప్పుడు చాలామంది ఇంటికి స్వీట్స్ పంపిస్తూ ఉంటారు కదా! ఎవ్వరు చూసినా గానీ సరిగ్గా కలర్ రాలేదు, పైన టెక్స్చర్ సరిగ్గా లేదు. ఇయన్నీ చూసి చాలామందికి రావని చెప్పి అర్థమై ఇవాళ మీకోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను. ఈ రెసిపీ చాలా ఈజియెస్ట్ రెసిపీ అనమాట. బిగినర్స్ ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి మీ పూర్ణాలు. సో, దీనికోసం కొంచెం ప్రెప్ చేసుకోవాలి. ఆ పైన కోటింగ్ చేసుకోవడానికి ముందుగా మనము దోసపిండి లాంటి ఒక పిండి చేసుకోవాలి. చాలామంది దోసపిండి వాడతారు. దోసపిండి ఏంటంటే మెంతులు అన్నీ ఏస్తాం కదా! సో, ఆ పులిసిపోవడం వల్ల దాని టేస్ట్ వస్తుంది. పూర్ణాలకి ఆ పైనుండే కోటింగ్ కంటే లోపల ఉన్న స్టఫింగ్ టేస్ట్ ఎక్కువ తెలియాలి. సో, ఆ పైనున్న కోటింగ్ మంచిగా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇదే కప్పుతోటి 3 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఇలా 3 టైమ్స్ బియ్యం తీసుకోవడం వల్ల మన పూర్ణాలనేవి క్రంచీగా వస్తాయి. సో, చాలా ఎక్కువసేపు క్రంచీగా ఉండాలంటే కప్పుకు 3 కప్పులు తీసుకోండి. సో, ఈ రెండింటిని కలిపి కడిగి చక్కగా ఇలా ఒక 4, 5 గంటల పాటు నాననివ్వాలి. చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా నానాలి. ఇలా మినపప్పు, బియ్యం ఒక 4, 5 గంటలన్నా నానాలి. లేదు అనుకుంటే మీరు ముందు రోజు నైటే సోక్ చేసి పెట్టేసుకోవచ్చు దీన్ని. ఇలా నానబెట్టుకునే బియ్యాన్ని, మినపప్పుని ఎటువంటి నీళ్లు రాకుండా ఒక మిక్సీ జార్‌లో వేసేసుకోండి. నీళ్ళు వచ్చాయనుకోండి పిండి పలచగా అయిపోతుంది. సో, నీళ్ళు రాకుండా వేసుకోండి. ఇలా వేసుకున్న దాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మనం రెగ్యులర్‌గా దోసపిండి చేసినట్టు ఫైన్ పేస్ట్‌లా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీకు ఆ పూర్ణం తినేటప్పుడు క్రంచీగా ఉండిద్ది. క్రిస్పీగా కూడా ఎక్కువసేపు ఉండిద్ది. సో, నీళ్లు పోసుకోకుండా దీన్ని కోర్స్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పర్ఫెక్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ మాత్రం చిక్కగా ఉండాలి. మీకు కెమెరాలో కూడా కనపడుతుంది చూడండి. ఇంకా పిండి లైట్‌గా రవ్వగా ఉంది. ఇలా ఉన్నప్పుడే మన పూర్ణాలు క్రిస్పీగా వస్తాయి. చూడండి మీరు మరీ నీళ్ళు ఎక్కువ వేయకండి. మీకు గ్రైండ్ చేసేటప్పుడు అవసరం అనిపిస్తే ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి కానీ అంతకంటే మాత్రం ఎక్కువ వేయకండి. ఇలా చిక్కగా ఉంటేనే పూర్ణాలకు అనేది పర్ఫెక్ట్‌గా కోటింగ్ అవుతుంది. ఫర్ సపోజ్ బై మిస్టేక్‌గా నీళ్ళు ఎక్కువ పడ్డా కానీ మీ పిండి కొంచెం పలసగా అయిపోయింది అనుకోండి. ఇలా ఈ మాత్రం చిక్కగా లేకుండా మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి అయినా కలపొచ్చు. లేదు అనుకుంటే బియ్యం పిండి కూడా కలపండి. అప్పుడు మీకు థిక్‌నెస్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో, ఇలా చిక్కగా ఉంటేనే పూర్ణాలకు పర్ఫెక్ట్‌గా కోటింగ్ అవుతుంది. మరీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పలసగా మాత్రం అవ్వకూడదు. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని ఒక గంట సేపు పాటు పులవనివ్వండి. మరీ ఎక్కువ పుల్లనిచ్చారనుకోండి పుల్లటి వాసన వస్తుంది, అలా అవ్వకూడదు. ఫ్రెష్‌గా మార్నింగ్ గ్రైండ్ చేసుకుని అనుకోండి మీరు ప్రసాదాలు చేసుకుని అంతసేపట్లో పక్కన పెట్టారనుకోండి మీకు పర్ఫెక్ట్‌గా పులిసిపోయి రెడీగా ఉండిద్ది. సో, ఇప్పుడు పైన కోటింగ్ చూస్తారు. లోపల పూర్ణ స్టఫింగ్ ఎలా చేయాలి? శనగపప్పుతో చేసుకోవాలి. రకరకాల పప్పులతో చేస్తారు కానీ మోస్ట్ కామన్ శనగపప్పు అనమాట. సో, దీనికోసం నేను 1 కప్పు శనగపప్పుని తీసుకొని ఇలా కడిగి నానబెట్టేసుకున్నాను. శనగపప్పు కూడా సేమ్ అనమాట. ఒక 2, 3 అవర్స్ కంపల్సరీగా నానాలి. లేదు మీకు కొంచెం అర్జెంట్‌గా ఉంది అంటే వేడి నీళ్ళలో ఒక గంట సేపు పాటు నానబెట్టుకున్న పర్ఫెక్ట్‌గా నానిపోయి రెడీగా ఉంటాయి. ముందు రోజు నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు. సో, దీన్ని కుక్కర్‌లో వేసి ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు. ఇలా నానబెట్టుకుని ఈ శనగపప్పుని కుక్కర్‌లో వేసేయండి. దీంట్లో ఒక అరకప్పు అన్ని నీళ్ళు. శనగపప్పు నానిపోయి ఉంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా ఉడుకుతుంది. సో, కుక్కర్ మూత పెట్టేసి దీన్ని ఒక 3 విజిల్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది. ఈ శనగపప్పుని ఇలా ఉడికిచ్చేసి ఇదే కుక్కర్లో చల్లార్చారనుకోండి మొత్తం ఆ శనగపప్పు ఆ నీళ్ళన్నీ పీల్చేసుకునేది. అలా అవ్వకూడదు మనకి. పూర్ణం అనేది డ్రైగా ఉండాలి. సో, అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే దీన్ని 3 విజిల్లు కుక్ చేసుకోండి. ఇది చూడండి కంప్లీట్‌గా చల్లారలేదు. ఇంకా లైట్‌గా ప్రెషర్ ఉంది దీంట్లో. ఇలా వేడి మీద ఉన్నప్పుడే దీన్ని సపరేట్ చేసేయాలి. చూడండి మనకు శనగపప్పు పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. దీంట్లోంచి నీళ్ళల్లోంచి వడగట్టేసుకోండి. చూడండి ఇలా ఎక్సెస్ నీళ్ళు అన్నీ కిందకు వచ్చేస్తాయి. పప్పు కూడా చూసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. చూడండి చేతిలో పెట్టి నలిగితే నలిగిపోతుంది. ఇలా వడగట్టేసుకున్నాం కదా ఈ పప్పుని చల్లార్చుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మన పప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పూర్ణంలా మార్చాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీస్ అనమాట. 100 గ్రామ్స్ పప్పు తీసుకున్నారనుకోండి 100 గ్రామ్స్ బెల్లం తీసుకోండి. సో, ఆ విధంగా కంటిన్యూ చేసుకోండి సేమ్ రేషియో. ఒక ప్యాన్లో బెల్లం వేసేయండి. ఈ బెల్లం లైట్‌గా వేడి చేయగానే కరిగిపోతుంది. దీంట్లో ఎటువంటి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఈ బెల్లంలో ఉన్న నీళ్ళే మనం బయటికి తీసేయాలి. సో, ఎక్సెస్ వాటర్ అస్సలు వేయకండి. చూడండి బెల్లం చూస్తూనే కరిగిపోతుంది మొత్తం. ఇప్పుడు దీంట్లో మనం కచ్చా పచ్చగా రుబ్బుకున్న పప్పు, ఈ పప్పు బెల్లం కలిసేలా కలిపేసేయండి. చూడండి పప్పు వేయగానే పలసగా అయిపోయింది. ఇదంతా మళ్ళీ మనకు డ్రై అయిపోవాలి. ఒక 3, 4 మినిట్స్ కలుపుతా కుక్ చేస్తూ ఉంటే ఇది చూడండి ఇలా డ్రై అయిపోతుంది. ఇందులో ఉన్న తేమంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి, స్వీట్స్లో కంపల్సరీగా వేసుకోండి ఇలాచి పౌడర్ చాలా బ్యూటిఫుల్ టేస్ట్ ఇస్తుంది.
అలానే దీంట్లో నెయ్యి, ఇలా నెయ్యి యాలకుల పొడి వేసి కలిపేసేయండి. ఏంటి అండి, స్టవ్ ఆపేయచ్చు ఇప్పుడు. ఇలా నెయ్యి యాలకుల పొడి వేసిన తర్వాత మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసి వదిలేసేయండి, ఆ ఎక్సెస్ తేమంతా వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాము. బాల్స్లా చేసి మనం చేసుకున్న పిండిలో అద్ది ఫ్రై చేసుకుంటే పూర్ణాలు చాలా ఈజీగా అయిపోతుంటాయి. ఇక్కడ వరకు చాలా ఈజీగానే ఉంటుంది. ఫ్రై చేయడం కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫ్రై చేసిన తర్వాత ఆ పూర్ణం కూడా చాలా మంది పర్ఫెక్ట్ కలర్ రాదనమాట. చాలా మంది తెల్లగా ఉండిపోతాయి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే ఒక సింపుల్ టిప్ ఉంది, అది ఎలా చేసుకోవాలో చెప్తాం. కాకపోతే దీన్ని చల్లార్చుకొని చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసుకుందాం. మన పూర్ణాలు కంప్లీట్గా చల్లారిపోయి దీన్ని చిన్న చిన్న బాల్స్లో డివైడ్ చేసి పెట్టుకున్నాను. ఇంతే చేసుకోండి, ఇంతకంటే పెద్దగా చేస్తే మీకు ఫ్రైయింగ్కి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది. సో పూర్ణంలు అనేది మీడియం సైజులో ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడు చెప్పాను కదా, ఆ పిండి పైది బ్యూటిఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాదు చాలామందికి. ఎందుకంటే మనం చేసుకుంది ఫ్రెష్ బ్యాటర్. ఈ బ్యాటర్ పులిస్తే కానీ లైట్గా రంగు రాదు. సో మనకు బ్యూటిఫుల్గా రంగు రావాలి అంటే కొంచెం బెల్లం పొడి వేసేయండి ఇందులో. ఇదే టెక్నిక్ నేను దోశలో కూడా చెప్పాను. ఆ దోశకి ఈవెన్ బ్రౌన్ కలర్ రావాలి అంటే కొంచెం పంచదార వేసుకోవాలి, చాలా కొంచెం వేయాలి. మీరు ఎక్కువ వేస్తారనుకోండి అది మాడిపోయి నల్లగా అయిపోతుంది, రంగు మారిపోతుంది. అలా అవ్వకూడదు. జస్ట్ ఆ క్యారమలైజేషన్ ఉంటుంది కదా, అది హెల్ప్ చేయడానికి మనకు కొంచెం బెల్లం పిండి వేసుకుంటే సరిపోతుంది. అలానే చిటికెడు ఉప్పు. స్వీట్ కోసం వేయలేదు, బెల్లం గుర్తుపెట్టుకోండి, జస్ట్ రంగు రావడానికి వేసాను, అందుకని చాలా కొంచెం వేసాను. ఈ బెల్లం ఉప్పు కలిసేలాగా పిండిని చక్కగా కలిపేసుకోండి. అన్నీ రెడీగా ఉన్నాయి, ఫ్రై చేసుకొని ప్రసాదంలా పెట్టేసుకోవడమే. నూనె అనేది మీడియం హాట్లో ఉండాలి, మరీ ఎక్కువ వేడిగా ఉండకూడదు. మరీ తక్కువ వేడిగా ఉందనుకోండి మనకి పిండి పూర్ణం సపరేట్ అయిపోతుంది. ఇది చేసేటప్పుడు ఒక్కటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా మందికి మిస్టేక్ ఏంటంటే పూర్ణం ఊడి బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ మీ నూనె పాడైపోతుంది, అంత ఎక్స్పెన్సివ్ ఆయిల్ అంతా పాడైపోతుంది, ఆ బ్యాచ్ అంతా మళ్ళీ వడగట్టాల్సి వస్తుంది. అలానే పూర్ణాలు చాలా ఎక్కువ నూనె పీల్చేసుకుంటాయి. ఈ రెండు అవ్వకూడదంటే నూనె పర్ఫెక్ట్ టెంపరేచర్లో ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ పూర్ణం ఉంది కదా, ఒక్కోటి మన పిండిలో వేసుకోండి. పిండిని చక్కగా కోట్ చేయండి. మీరు చేత్తో అయినా వేసుకోవచ్చు, స్పూన్తో అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. సో జాగ్రత్తగా నూనెలో వేయండి. కొత్తగా వేసే వాళ్ళ కోసం స్పూన్తో చూపిస్తున్నాను. ఇలా పూర్ణాన్ని మొత్తం పిండితో కోట్ చేయండి. కోట్ చేసి ఎక్సెస్ పిండి అంతా గిన్నె గీకేయండి, ఇందులో వేసేయండి. ఏగానే వీటిని కలపకండి, లైట్గా రంగు రాగానే అన్ని పక్కలా తిప్పి కాల్చండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వస్తుందో మన పూర్ణం కలర్. ఇలా పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉండాలి. చూడండి ఇలా బ్యూటిఫుల్ కలర్ రావాలి, వీటికి అన్నిటికీ పర్ఫెక్ట్ ఈవెన్ కలరింగ్ రావాలి. ఇలా వచ్చిన వాటి అన్నిటిని తీసి ఒక టిష్యూ పేపర్ పైన పెట్టేసుకోండి. చూస్తారుగా ఎంత ఈజీగా చేసుకోవచ్చు పూర్ణాలు. చిన్న టెక్నిక్ ఉండేది, లైట్గా కలర్ రావడానికి, పిండి పగలకుండా ఉండడానికి, అలాగే క్రిస్పీగా ఉండడానికి. ఇప్పుడు ఇవి చాలా వేడికొని కొంచెం చల్లార్చుకొని వీటిని నైవేద్యంలో వడ్డించుకుందాము. వడ్డించుకున్న తర్వాత టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఎలా క్రంచీగా ఉన్నాయి ఇవి. పిల్లలు పండగ ఇష్టంగా జరుపుకోవాలి అంటే అదంతా పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. సో పేరెంట్స్ రకరకాల ప్రసాదాలు కొంచెం ఎంకరేజ్ చేయాలన్నమాట పిల్లల్ని. అప్పుడే వాళ్ళు ఈ ట్రెడిషన్స్ని ఫ్యూచర్కి తీసుకెళ్తారనమాట. చెప్పాను కదా, నేను రీసెంట్గా ఒక ఆంటీకి స్పెసిఫిక్గా చెప్తున్నాను, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆవిడ, నేను మొన్న వరలక్ష్మి వ్రతంకి అనుకోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏదో పని మీద. అప్పుడు ఆంటీ తినరా అని పెట్టారు. అప్పుడు ఆవిడతో గొడవ పడ్డాను, ఇవి కానే కావాలంటే పూర్ణాలు ఇలా చేయరంటే, సరే నువ్వు చేసి వీడియో పెట్టరా, నేను చూసి నేర్చుకుంటాను. సో ఆంటీ కోసం స్పెసిఫిక్గా చేస్తున్నా. ఆంటీ మీరు ఎవరో తెలిసి ఈ వీడియో లింక్ పంపించి మరీ చూపిస్తాను మీకు. సో ఇంత ఈజీగా చేయొచ్చు అనమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు సౌండ్ వినిపిస్తున్నా? ఈ పూర్ణాలు చేసి కూడా చాలాసేపు అయింది. ఇవి చేసిన తర్వాత ఫోటోలు వీడియోలు తీయడానికి చాలా టైం పట్టింది. అయినా చూడండి ఎంత క్రంచీగా ఉన్నాయో. సో చూపించాను కదా బ్యాటర్ రెసిపీ. అలా 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు రైస్ వాడండి. కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మీ పూర్ణాలు అదిరిపోతాయి. సో ఇంకేంటి ఆలస్యం, దేవుడికి నైవేద్యం పెట్టేసి ఎంజాయ్ చేయడమే. మరీ వేడి వడ్డిస్తే నాలుక కంపల్సరీగా కాలుతుంది. కానీ ఆ క్రిస్పీనెస్ ఉండాలి, లోపల సాఫ్ట్గా స్వీట్గా ఉండాలి. ఈ రెసిపీ ఫాలో అవ్వండి. లైఫ్లో ఎప్పుడు పూర్ణాలు చేయని వాళ్ళు కూడా పక్క పర్ఫెక్ట్గా వస్తాయి, నాది గ్యారంటీ. ఒక ఫ్రైయింగ్ అప్పుడే జాగ్రత్తగా స్పూన్తో చూపించాను కదా, అలా వేసుకోండి, చేతులు కాల్చుకోకండి. మీకు మీ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మంచి ఫుడ్తో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. ఏ పండగకి పెట్టకపోయినా కంపల్సరీగా వినాయక చవితికి మాత్రం వీడియో పెడతాను. సో నాకు అంత ఇష్టం అనమాట ఈ పండుగ. మీరు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.